సౌనకుడు మధుకైటబుల వృత్తాంతం అడిగేసరికి సూతుడికి చాలా ఆనందం కలిగి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడొక్కడో మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవిలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటబుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏంటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకే తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం! ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకీ ఒక నిశ్చయానికి రాలేకపోయారు. ఇంతలో కైటబుడు ఇలా అన్నాడు, మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండటానికి కారణం మహాశక్తే. ఆవిడ మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించింది కూడా ఆ శక్తే. వీటికి ఆధారం కూడా ఆమె. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిశ్చయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఈ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తంది. దేవదానవులకు అజేయులమని, మన చావు మన అధీనమని మధుకైటబులకు మదమెక్కింది. ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు. స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంత సుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం. నువ్వు పిరిగివాడివి, దిగు పో అన్నారు. పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏం చేయడానికి తోచలేదు. కాళ్ళు చెయ్యి ఆడలేదు. ఇద్దరూ బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలను లెక్కలు వేశాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు. అంచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్నవాడిని అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదకి వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రిస్తున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతను చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడదేరుస్తాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. ఆయన ఎంత స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తి వివసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో విరించికి పాల్పడలేదు. ఈ మదమత్తోలిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయాలా అని దిగులుగా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి శక్తిని ప్రార్థించాలన్న ఆలోచన వచ్చింది. విష్ణుమూర్తిని నిశ్చేష్టుని చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడటం లేదు. కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వసుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఈ యోగ నిద్ర అన్నమాట అని నిశ్చయించుకొని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలా స్తుతించాడు. సూతుడిలా కథ చెప్తుండగా సౌనకాది మునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టి స్థితిలయకారులను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వచుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికుండి నిశ్చేష్టుడెలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరేమిటి? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కలిగింది? ఓ మహామతి, వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహాలను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా, ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రుడు సనాతనుడు అయిన నారద, కపిలాది మహామునుల సైతం దీనికి సమాధానం చెప్పలేరు. అంతటి దుర్జటమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమిటి? ఏమి చెప్పను? కానీ ఒక విషయం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడిని కొందరు నారాయణుడు, హృషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అని అనేక పేర్లతో అతన్ని స్తుతిస్తుంటారు. మరికొందరు శివుణ్ణి అలాగే ఉపాసిస్తారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, ఇలా శివుడికి కూడా చాలా పేర్లున్నాయి. మరికొందరు సూర్యుని ఉపాసిస్తారు. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్ములుగా చెప్పే వేద భాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్ములుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడన్న మహర్షులు ఉన్నారు. త్రిమూర్తులలో సృజన పాలన సంహారణ శక్తులున్నాయి. సూర్యుడిలో
ప్రకాశ శక్తి ఉంది, అగ్నిలో దహన శక్తి ఉంది, వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే మీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం. ఇలా సూతుడు శక్తి గురించి క్లుప్తంగా చెప్పాడు. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇంకా కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు.